చల్యము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. సంవత్సరములు గడుచుచున్న మన హృదయాలు మాత్రము మారట్లేదు, మన మనసులు మాత్రము మారట్లేదు. కానీ మన హృదయము మారాలి, మన మనసు మారాలి. సంవత్సరాలు మారిపోచున్న, క్యాలెండర్లు తిరగబడుచున్నవి, తారీఖులు మారుచున్నవి. కానీ మనుషులు మాత్రము మారట్లేదు, దేవుని వైపు చూడట్లేదు. మారు మనసు కలిగి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి. దేవుడు తేమాలో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధుడు దేవుడు. ఆయన వేమి చేయుచున్నాడు, వేచి చూస్తున్నాడు. నా బిడ్డల నా రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. తేమాలో నుంచి వాడు బయలుదేరుచున్నాడు దేవుడు. పరిశుద్ధ దేవుడు. ఆయన మహిమ ఆకాశం అంతటా కూడా కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతి వలె ఆయన హస్తము నిండి ఉన్నది. భూమి మీద అంతటి కూడా ఆయన ప్రభావము నిండి ఉన్నది. ఆయన వాత్సల్యత నిండి ఉన్నది. నేను కూడా దేవుని యొక్క రక్షణ కావాలని జక్కయ్య ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడు. మరి నువ్వేం ఎక్కుచున్నావు? రోడ్లు ఎక్కుచున్నావా? లేకపోతే కుర్చీలు వేసుకుని వీళ్ళ కోసం వాళ్ళ కోసం మాట్లాడుకోవటం కోసం నువ్వు రోడ్ల మీద ఉంటున్నావా? ఎవరి కోసము? రక్షణ కొరంది. జక్కయ్య పొట్టువాడు. ఆ జనంలో నేను కనబడనేమో, యేసుక్రీస్తు నేను చూడలేనేమో అని. కానీ జక్కయ్య అనేకమైన పాపములు చేశాడు, అనేకమైన దోషములు చేశాడు, అబద్ధాలు, మోసాలు, అందరి దగ్గర వడ్డీ వ్యాపారం చేశాడు. కడకి వడ్డీ వ్యాపారం చేసి ఏమయ్యాడు? దేవుని యొక్క రక్షణను పొంది అవన్నీ కూడా పంచిపెట్టేశాడు. ఇది పాపపు సొమ్ము, ఇది పాపము అని అవన్నీ కూడా ఇచ్చేసి ఏం చేశాడు? మారు మనసును కలిగి ఉన్నాడు. నేడు కూడా నీ ఇంటికి కూడా రక్షణ వచ్చుచున్నది. దేవుడు నీ ఇంటికి కూడా రావాలని అనుకుంటే జక్కయ్య వల్లే మారు మనసు కలిగి ఉండు. జక్కయ్య వల్లే నువ్వు మారు మనసు కలిగి ఉండాలి. నీ ఇంటికి సమరయ స్త్రీ వెళ్ళి దేవుని వస్త్రము ముట్టుకోగానే స్వస్థత పొందుతానని ఆమెకున్న విశ్వాసం నీలో ఉంటే నేడు